ఎవ్రీవన్. సో ఈరోజు కూడా నేను చెప్పబోయేది ఏంటంటే ప్రాబ్లం అనమాట రిలేటెడ్ టు డిఫరెన్స్ ఆఫ్ స్టాండర్డ్ డీవియేషన్స్. సో ఇది కూడా స్టూడెంట్ రిక్వెస్ట్ చేసిన ప్రాబ్లమే. సో a sample of 200 boys who passed SSLC examination is found to have mean marks 50 with standard deviation 5 for English. Okay, so the mean marks of 100 girls was found to be 48 with the standard deviation 4 for English. Okay, so does this indicate any significant difference between the abilities of boys and girls assuming the standard deviations the same? So that means what we have to consider this problem under standard deviation, difference of standard deviation. నార్మల్గా అసలు వాళ్ళు ఈ సెంటెన్స్ ఇవ్వకపోతే మనం ఇక్కడ డిఫరెన్స్ ఆఫ్ మీన్ అనే ప్రొసీజర్ కూడా యూస్ చేయొచ్చు. ఓకే, కానీ ఇక్కడ వాళ్ళు ఏమి ఇచ్చారు, మనకి స్టాండర్డ్ డీవియేషన్స్ అని పర్టికులర్గా ఇచ్చారు కాబట్టి మనం అదే ఫార్ములా అదే ప్రొసీజర్ యూస్ చేయాలన్నమాట. ఓకేనా, సో ఫస్ట్ మనం ఏం రాసుకుందాము, సో వాళ్ళు ఇచ్చిన డేటాని రాసుకుందాము. ఏమి ఇచ్చారు వాళ్ళు, గివెన్ దట్ ఏమి ఇచ్చారు, ఇక్కడ 2 శాంపిల్స్ ఉన్నాయి అనేసి అన్నారు. సో ఫస్ట్ శాంపుల్లో ఎంతమంది ఉన్నారు, N1 = 200 బాయ్స్ ఉన్నారు. అలానే మరి సెకండ్ శాంపుల్లో ఎంతమంది ఉన్నారు, 100 ఉన్నారు. సో N2 = 100 ఉన్నారనమాట. ఓకే, సో నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ ఏంటి, మీన్ మార్క్స్ 50. మీన్ మార్క్స్ ఎంత, ఫస్ట్ శాంపుల్లో 200 బాయ్స్ని తీసుకుంటే వాళ్ళ మీన్ మార్క్స్ ఎంత వచ్చాయంట, 50 వచ్చాయంట. సో నెక్స్ట్ ఇక్కడ మీన్ మార్క్స్ అంటే ఏంటి, మీన్ని మనం దేంతో ఇండికేట్ చేస్తాము, x1 బార్. సో ఇక్కడ 2 ఉన్నాయి కాబట్టి x1 అనేసి ఇండికేట్ చేసాయి. సో x1 = 50. సో అలానే ఇప్పుడు x2 బార్ ఎంత, x2 బార్ వచ్చేసి 48 అన్నట్లు మనకి. ఓకేనా, సో 48. ఓకే, నెక్స్ట్ ఏమి ఇచ్చారు, ఇంకా స్టాండర్డ్ డీవియేషన్స్ కూడా ఇచ్చారు. సో ఫస్ట్ స్టాండర్డ్ డీవియేషన్ ఎంత ఇచ్చారు మనకి, S1 or else you can indicate with sigma1 equals to how much, 5. Next how much, S2 or else sigma2 equals to how much, 4. ఓకేనా, సో ఇప్పుడు ఏం తీసుకోమంటున్నారు, మనని ఏం టెస్ట్ చేయమంటున్నారు, స్టాండర్డ్ డీవియేషన్స్ 2 కూడా సేమ్ అనేసి అంటున్నారు అనమాట. సో నల్ హైపోథసిస్లో మనం ఏం రాస్తాము, నల్ హైపోథసిస్లో సో నల్ హైపోథసిస్ని మనం H0తో డినోట్ చేస్తాం, తెలుసు కదా నాన్న మనందరికీ. సో నల్ హైపోథసిస్లో మనం ఏం తీసుకుంటాం, ద స్టాండర్డ్ డీవియేషన్స్ ఆర్ సేమ్. దట్ మీన్స్ ఏంటి, ఇక్కడ sigma1 = sigma2 అనేసి ఇండికేట్ చేస్తాం. అలానే మరి ఆల్టర్నేట్లో ఏం చేస్తాము, ఆల్టర్నేటివ్ హైపోథసిస్. సో ఆల్టర్నేటివ్ హైపోథసిస్ని మనం H1తో ఇండికేట్ చేస్తాము. సో దీని స్టేట్మెంట్ ఎలా రాస్తాము, ద స్టాండర్డ్ డీవియేషన్స్ ఆర్ నాట్ సేమ్. ఓకేనా, అంటే ఏంటి, 2 ఎగ్జామినేషన్స్ అనేవి మీన్ మార్క్స్ అనేవి సేమ్ కాదు అన్నట్లు, అంటే స్టాండర్డ్ డీవియేషన్స్ 2 సేమ్ కాదు అన్నట్లు అనమాట. ఓకే, సో నెక్స్ట్ వాళ్ళు లెవెల్ ఆఫ్ సిగ్నిఫికెన్స్ ఏమి ఇచ్చారు, లెవెల్ ఆఫ్ సిగ్నిఫికెన్స్. సో లెవెల్ ఆఫ్ సిగ్నిఫికెన్స్ వచ్చేసి క్వశ్చన్లో ఏమని ఉంది మనకి, దీన్ని మనం ఆల్ఫాతో ఇండికేట్ చేస్తాం కదా లెవెల్ ఆఫ్ సిగ్నిఫికెన్స్. సో ఇక్కడ వచ్చేసి 0.05 అనేసి ఉందన్నమాట. సో 0.05 దగ్గర మనకి టేబుల్ వాల్యూ వచ్చేసి 1.96. ఓకే, సో ఇది లార్జ్ శాంపుల్ టెస్ట్ కాబట్టి మనం ఇక్కడ జెడ్ శాంపుల్, ఓకే జెడ్ టెస్ట్ అనేది యూస్ చేస్తాం అనమాట. ఓకే, సో నెక్స్ట్ వచ్చేసి టెస్ట్ స్టాటిస్టిక్. సో టెస్ట్ స్టాటిస్టిక్ ఎప్పుడు కూడా మనం అండర్ నల్ హైపోథసిసే టెస్ట్ స్టాటిస్టిక్ అనేది క్యాలిక్యులేట్ చేస్తాం అనమాట మనం. ఓకే, ఫార్ములా ఏంటి, Z = mod of S1 - S2 by square root of sigma1² / 2n1 plus sigma2² / 2n2 that follows normal distribution with mean 0 and variance 1. ఓకే, సో దిస్ ఈజ్ ద ఫార్ములా. సో ఇప్పుడు మనం ఈ వాల్యూస్ అన్నీ కూడా ఫార్ములాలో సబ్స్టిట్యూట్ చేద్దాం. ఓకే, సో S1 అంటే ఏంటి, ఇక్కడ మనకి 5.
ఓకే, మైనస్ S2 అంటే ఎంత 4 బై స్క్వేర్ రూట్ ఆఫ్, మరి సిగ్మా 1 స్క్వేర్ నాన్న సిగ్మా 1 అన్న S1 అన్న సేమ్ అనేసి అనుకున్నాం కదా. మరి సిగ్మా 1 అంటే ఏంటి ఇక్కడ మనకి 5 హోల్ స్క్వేర్ బై 2 ఇంటూ N1 ఎంత మనకి 200 ప్లస్ సిగ్మా 2 ఎంత వాల్యూ మనకి 4 హోల్ స్క్వేర్ బై 2 ఇంటూ N2 ఎంత మనకి N2 100 అనమాట. ఓకే, సో దట్ ఈక్వల్స్ టు 5 minus 4 is nothing but 1 by square root of 5 5 25 nana 5 square means 25 by 2 into 200 is nothing but 400 plus 4 4s are 16 by 200 how much 200. Okay, yeah, if you solve this nana, we will try to solve this one. Okay, 1 that equals to 1 by square root of, so here how much we are having 25 divided by 400. Okay, 25 divided by 400, 25 divided by 400, how much 0.0625, so 0.0625 plus what is the next one 16 divided by 200. Okay, so next one is 16 divided by 200, how much 0.08. Okay, so 1 by square root of, now we'll add these two terms. Okay, 0.08 plus 0.0625, 0.1425. Okay, దానికి స్క్వేర్ రూట్ how much 0.37. Okay, so 1 by 0.37. Okay, now we have to divide with 1. Okay, so 1 divided by 0.37, so that equals to how much 2.702. so 2.702 is the answer. ఓకే, ఇదేంటి మనకి Z క్యాలిక్యులేటెడ్. ఓకే, ఇదేంటిది మనకి Z క్యాలిక్యులేటెడ్ వాల్యూ. Z క్యాలిక్యులేటెడ్ వాల్యూ మనకి ఎంత వచ్చింది 2.702, కానీ మనకి ఇక్కడ టేబుల్ వాల్యూ ఎంత ఉంది 1.96. ఓకే, అంటే ఏంటి ఇప్పుడు మనకి Z క్యాలిక్యులేటెడ్ వాల్యూ గ్రేటర్ దెన్ Z టేబుల్. అంటే మనం ఇప్పుడు ఏం చేస్తాము, we reject null hypothesis. ఓకేనా, మనం ఏం చేసాం ఇప్పుడు null hypothesisని రిజెక్ట్ చేసామన్నమాట. ఓకే, సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో, హోప్ యూ ఆల్ అండర్స్టాండ్. సో ఈ వీడియో కనుక మీకు నిజంగా యూస్ఫుల్ అయితే ప్లీజ్ మీ ఫ్రెండ్స్ తోటి షేర్ చేసుకోండి, అలానే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. సో ఇంకా ఎవరికైనా ఏమైనా టాపిక్స్ మీద వీడియోస్ కావాలి అంటే యూ జస్ట్ కమెంట్ చేయండి. సో కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి, సో దట్ ఐ విల్ ట్రై టు మేక్ ద వీడియో. ఓకే, సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్, టేక్ కేర్, బాయ్.